మా తమ్ముడు కూతురికి మ్యారేజ్ సెట్ అయిందంట కదరా, డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. నాకు కూడా తెలిసింది ఇప్పుడే, అందుకే నీకు ఫోన్ చేశాను. ఒకసారి లైన్లో ఉండి మీ వాడు వస్తున్నాడు. ఏంట్రా బుజ్జి, ఏంటి విషయాలు? అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది కదన్నా, ఆ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. అవునా, కూర్చో, చెప్పరా, ఏంటి విషయం ఏంటి? అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిందన్నా, నాకు రావాల్సిన డబ్బులు రాలేదు. నేనున్న రేకుల సెట్ అమ్మేసి నాకు 10 లక్షలు ఇప్పించన్నా. అదేంట్రా బుజ్జి, నువ్వు ఉన్న ఇల్లు అమ్మేస్తే నువ్వెక్కడ? నాదేముందలా అన్న, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అదే నాకు సంతోషం. అరే బుజ్జి, నువ్వు ఉన్న ఏరియాలో 4-5 లక్షల నుంచి ఎక్కువ రాదురా. అంత పెద్ద మాట అనమాకన్నా, నాకు ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదన్నా. ఈ ఇల్లు అమ్మేసి నువ్వు ఎట్టలాగా నాకు సాయం చేయన్నా, నీకు రుణపడి ఉంటాను. సరే వెళ్ళరా నువ్వు, నేను ఏదో విధంగా ఏర్పాటు చేస్తాను. అరే విన్నావా? నేను వస్తున్నా ఉండు. ఆడెందుకు అంత బాధపడుతున్నాడు? నేను లేననుకున్నాడేంటి? నేను చెప్పేది ఏముందిరా, విన్నావుగా మొత్తం. ఇల్లు అమ్మేమని కాగితాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నీకు తెలిసిందే కదరా, నేను ఇచ్చినా ఆడు తీసుకోడు. ఈ 10 లక్షలు నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి ఆడికి ఇచ్చేసి, ఈ కాగితాలు కూడా ఆడికే ఇచ్చేసి. ఏమైందన్నా? మనం అనుకున్న డబ్బులు బయట రావట్లేదు బుజ్జి. నాకు రావాల్సిన డబ్బులు ఉంటాయి, నీకు ఏర్పాటు చేస్తాను. ఇగో 10 లక్షలు. థ్యాంక్స్ అన్నా, ఈ జన్మకు నీకు రుణపడి ఉంటానన్నా. అదే బుజ్జి, ఈ ఇంటి పేపర్లు కూడా నువ్వే తీసుకెళ్ళు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇవ్వు. సరే అన్నా.